హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ కారం చుట్టలు. మనం ముందుగా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. రేషన్ బియ్యం అని ఎందుకు అంటున్నా అంటే రేషన్ బియ్యంతో మంచిగా క్రిస్పీగా వస్తాయి. అది ఒక అర్ధగంట నానబెట్టేసి ఒక క్లాత్లో ఆరబెట్టేసి ఇట్లా పొడి చేసుకొని జల్లి పెట్టుకోవాలి. మంచిగా క్రిస్పీగా ఉంటాయి మెత్తగా. ఇలా ఇలా మనం ప్రెస్ చేసినామంటే చిన్న ఉంటలాగా రావాలి. అప్పుడు పర్ఫెక్ట్ అన్నమాట మన కారం చుట్టలకి. ఇలా మంచిగా మిక్సీ పట్టేసి జల్లించుకొని పెట్టుకోవాలి. తర్వాత దాంట్లోనే మనకు కావలసినంత శనగపిండిని జల్లించుకొని వేసేసుకోవాలి. మొత్తాన్ని ఇట్లా మొత్తం ఈవెన్గా మొత్తం కలిపేసుకోవాలి. మన బియ్యపు పిండిని అండ్ శనగపిండిని మొత్తం రెండు మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మనం నీట్గా అక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం తగినంత ఉప్పు, తగినంత పసుపు, సింపుల్గా అండి మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో ఏం టేస్ట్గా ఉంది అనుకుంటారేమో, ఒకసారి ట్రై చేయండి. చాలా సూపర్గా వస్తాయి. మనం పసుపు వేసుకున్నాక కొంచెం కారం లైట్గా, తర్వాత వామును మంచిగా చేతితో ప్రెస్ చేసుకొని వేసుకోవాలి. ప్రెస్ ఎందుకు చేస్తామంటే దాని ఫ్లేవర్ అనేది మంచిగా మనం పిండికి అబ్జర్వ్ చేసుకుంటుంది. మెయిన్ ప్రాసెస్ ఈ వామేనండి. ఏం వేసుకోవడం లేదు, జస్ట్ ఉప్పు, కారం, పసుపు, వాము మంచిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మంచిగా మన కారం చుట్టలకు ఎంత క్వాంటిటీగా ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో అంత మెయిన్ మంచిగా ప్రెస్ చేసుకొని ఇలా చేసుకోవాలి. మంచిగా ఇలా మెత్తగా ఒక ముద్ద క్వాంటిటీ వచ్చేంత దాకా కలిపి పెట్టుకోవాలి. మనం గ్యాస్ మీద ఆయిల్ వేసేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మంచిగా మనం కారం చుట్టలు తిప్పుకునే పావు ఉంటుంది కదా, దాంట్లో వేసేసుకొని మంచిగా మనకి ఏ షేప్ కావాలో అలా మంచిగా ఆయిల్లో మన కారం చుట్టల పావుతో మనము ఆయిల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని మీడియం, కొంచెం పెద్ద చుట్టలు వేసుకున్నారంటే మీడియంలో పెట్టి మంచిగా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే అవి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి మీడియంలో కుక్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా క్రిస్పీగా రెడీ అయ్యాయి చూడండి మీరే. నేను ఇంకొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి, మన ఇష్టం అన్నీ మనం చేసుకునే స్టైల్లో ఉంటుంది. దాంట్లో కూడా మనం చిన్నగా, లావుగా, మీడియం సైజులో అలా వేసుకోవడానికి మనకి వడపావులు మంచిగా అవైలబుల్లో ఉంటాయి. చూసి మీరు నీట్గా మీ పిల్లలకి ఏ రకంగా ఇష్టమవుతుందో ఆ రకంగా వేసుకోండి. చూడండి లాస్ట్కి ఎంత క్రిస్పీగా వచ్చాయో. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి, చాలా మంచిగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్కి మన కారం చుట్టలు రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అట్లా తుంచుతుంటే చాలా మెత్తగా తునుగుతున్నాయి. తింటుంటే కూడా సూపర్ ఉంది. ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే